ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము నైలు నదిని గురించి కొన్ని ఆశ్చర్యపరిచే విశేషాలను మనం తెలుసుకుందాం. అలాగే బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలను కూడా మరి ఎందుకు అవి జరిగినవి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక కనుక మనము విషయంలోనికి వెళ్తే నైలు నది అనేది చాలా ప్రాముఖ్యమైన నది. అయితే ఆ నైలు నది మరి చుట్టుపక్కల ఇజ్రాయేలీల చరిత్ర 500 సంవత్సరాల కంటే ఎక్కువ బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఈ నైలు అనేది నీలస్ అనే ఒక గ్రీకు పదము నుండి రావటం జరిగింది. దానికి అర్థము వ్యాలీ, అంటే లోయ అన్న అర్థాన్ని ఇస్తుంది. ఈ నైలు నది ప్రపంచంలోనే చాలా పెద్ద నది, ఇంకా చెప్పాలంటే లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇది సుమారుగా 7,000 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ పొడుగు ఉంటుందనేది ఒక అంచనా. అయితే ఐగుప్తు దేశంలో ప్రాముఖ్యంగా ఈ నదిని గురించి, దీని చరిత్ర గురించి మనం బైబిల్ గ్రంథంలో వినటం జరిగింది. అయితే ఇది 11 కంటే ఎక్కువ మరి దేశాల గుండా ఈ నైలు నది ప్రవహిస్తుందనేది మనకి జోగ్రఫికల్ కండిషన్స్ను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, ఐగుప్తీయులకు చాలా కాలం పాటు అసలు ఈ నైలు నదిలోనికి నీరు అలా ఎలా వస్తుంది, దీని యొక్క వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి మరి ఆరిజిన్ ఏంటనేది వారు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ వారికి సాధ్యపడలేదు. కొంతమంది రాజులైతే సైన్యాలను కూడా పంపి ఆ వాటర్ సోర్స్ను కనిపెట్టే ప్రయత్నం చేశారు, కానీ దానిని కనిపెట్టలేకపోయారు. అయితే తర్వాత కాలంలో అది బయటపడటం జరిగింది. ఈ నైలు నది అనేది ప్రాథమికంగా 2 నదుల కలయిక. ఒకదాన్ని బ్లూ నైల్ అంటారు, ఇంకొక దాన్ని వైట్ నైల్ అని పిలుస్తారు. ఈ బ్లూ నైల్ అనేది ఇథోపియా ప్రాంతం నుంచి వస్తుంది. ఈ వైట్ నైల్ అనేది విక్టోరియా ప్రాంతం నుంచి వచ్చి ఈ రెండు కూడా సుడాన్ దగ్గర కలుసుకుని అక్కడ నుండి అతిపెద్ద నదిగా అవతరించి 11 దేశాల గుండా మరి ఇవి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాయి, వెళ్ళి ఆఖరికి మధ్యధారా సముద్రంలో కలిసిపోతాయి. అయితే పిల్లలు గమనించండి, ఈ నైలు నదిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ప్రాముఖ్యంగా మనకి 2 సందర్భాలు కనిపిస్తాయి. ఒకటి, మరి మోషే తల్లి ఎవరైతే ఉన్నారో ఒక జమ్ము పెట్టెలో తన కుమారుడైన మోషేని పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసిన సందర్భాన్ని మనం చూస్తాం. అలాగే దేవుడి ఆజ్ఞతో మోషే నైలు నదిని మరి తన కర్రతో కొట్టగా ఆ నీరంతా కూడా రక్తముగా మారిపోయిన సందర్భాన్ని కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, వీటి నుంచి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే, మొదటిగా నిర్గమకాండము 7వ అధ్యాయము 14 నుంచి 24 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఫరోకి ఆజ్ఞాపిస్తాడు. మరి రాజైన ఫరో మరి ఎంత కాలముగా కూడా మరి దేవుడి మాటను వినకుండా ఇజ్రాయేలీలను అక్కడి నుంచి పంపించటానికి ఇష్టపడని తరుణంలో దేవుడు మోషేని పంపి మరి ఫరో ఎదురుగుండా మోషే అహరోనులను వారి కర్రతో మరి నైలు నది మీద కొడితే అది రక్తముగా మారిపోతుందని ఆ రకమైన కార్యము చేయమని ఆజ్ఞాపిస్తాడు. అయితే వారు వెళ్ళి ఫరో ఎదుట అదే కార్యము చేయగా మరి నదిలో ఉన్న చేపలన్నీ చనిపోవటము, అలాగే ఆ నీరంతా కూడా రక్తంగా మారిపోవటము, ఇంకా అక్కడ నుండి భయంకరమైన ఒక స్మెల్ అనేది బయటికి రావటము, ఈ సందర్భాన్ని అంతటినీ కూడా మనం చూస్తాం. అయితే ఇది అసలు ఎట్లా సాధ్యమైంది, ఎట్లా జరిగి ఉండొచ్చు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే సైంటిస్ట్ దీని గురించి ఏం చెప్తా ఉన్నారంటే, అక్కడ రెడ్ టైడ్ అనేటటువంటి ఒక స్టేట్లోనికి ఆ నది వెళ్ళిందని, ఆ స్టేట్ ఏర్పడిందని, అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కారణంగా హార్మ్ఫుల్ ఆల్గే బ్లూమ్ అనేది ఏర్పడిందని, దాని కారణంగా ఆ ఎర్రటి రంగులోనికి నీరంతా మారిపోయిందని, అయితే అవి ప్రొడ్యూస్ చేసే కొన్ని టాక్సిన్స్ కారణంగా మరి నదిలో ఉన్న ఈ ఏదైతే జంతువులు ఉంటాయో, జలచరాలు ఉంటాయో అవన్నీ చచ్చిపోయేటటువంటి అవకాశం ఉందని, దాని కారణంగానే చేపలన్నీ చనిపోయి విపరీతమైన స్మెల్ బయటికి వచ్చిందని సైంటిస్టులు తెలియజేయడం జరిగింది. అయితే సైంటిస్టులు ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ ఇది దేవుడు చేసిన ఒక సూచక క్రియగా అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఐగుప్తు దేశము వెళ్ళిన తర్వాత మోషే చేసిన మొదటి మిరకిల్గా
ఆ యొక్క అద్భుతంగా దీన్ని చాలామంది అభివర్ణిస్తూ ఉంటారు. అయితే ఈ 10 తెగుళ్ళు ఏదైతే వచ్చినాయో అందులో మొట్టమొదటి తెగుళ్ళుగా కూడా మనం చూస్తాం. అయితే మోషే చేసిన మొదటి అద్భుతము ఈ రకంగా మనకి నీళ్లను మరి రక్తవర్ణంగా మార్చటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చేసిన తొలి సూచక క్రియ నీటిని ద్రాక్షరసముగా మార్చిన సందర్భం మనకు గుర్తుంటుంది. అయితే పిల్లరా, ఎందుకు మరి నైలు నది నీటిని రక్తముగా దేవుడు మార్చాడు? అట్లా మార్చటము వెనకాల దేవుడి ఉద్దేశము ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తీయులు చాలామంది దేవీ దేవతలను వారు పూజిస్తారు. నైలు నదిని కూడా వారు ఒక దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే బ్లడ్ అనే పదాన్ని హిబ్రూ భాషలో డ్యామ్, DAM అనే పదంతో పలుకుతారు. అయితే డ్యామ్ అనే పదం యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చి 44. అలాగే అదే సేమ్ న్యూమరికల్ వాల్యూ 44 ఉన్న ఇంకో పదాన్ని కనుక మనం తీసుకుంటే ఆ పదము పేరు ఎలేకాడ్. అంటే దాని అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ వన్ అని అర్థం, అంటే ఒక్కడే దేవుడు అని అర్థం. ఐగుప్తీయులు పూజించే అనేక మంది దేవీ దేవతలు, అనేక మంది ఐగుప్తు దేవీ దేవతల పైన యెహోవా యొక్క ఆధిపత్యము అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. వారి పైగా తానొక్కడనే దేవుడని దేవుడు ఆ సందర్భం ద్వారా తెలియచెప్పాలనుకున్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఈ నైలు నది ఏదైతే ఉందో ఇది ఐగుప్తీయులకు లైఫ్ లైన్, అంటే జీవనాడి లాంటిది. ఎందుకంటే కేవలం అది వారికి వాటర్ సోర్స్గా మాత్రమే కాక వారి యొక్క అగ్రికల్చర్కు, పాడి పంటలు పండించుకోవడానికి, అలాగే వారి ఆర్థిక వ్యవస్థ కూడా ఈ నైలు నదిపైనే ఆధారపడి ఉన్న విషయము నాటికి నేటికి కూడా మనం అర్థం చేసుకోవాలి అవసరం ఉంది. అయితే ఆ జీవనాడిని దెబ్బ కొట్టడం ద్వారా మరి వారిని తిరిగి దేవుడు వైపు చూసేలాగా దేవుడు ఆలోచన చేశాడని, ఆ జీవనాడిని డిస్టర్బ్ చేయాలని దేవుడు అనుకున్న కారణంగానే నీళ్లు రక్తమయం అయిపోయి వాళ్ళకి వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా సరైనది లేకుండా ఇంకా పాడి పంటలు కూడా పాడైపోయేటటువంటి ఒక దశకు వారిని చేర్చాలనే దేవుడి యొక్క ఆలోచన అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి పిల్లారా గమనించండి, ఇంత గొప్ప అద్భుతాన్ని ఈ కారణంగానే దేవుడు ఐగుప్తులో చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ నైలు నదితో ముడిపడి ఉన్న ఇంకొక సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే, మోషే యొక్క తల్లి మరి తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి జమ్ము పెట్టే ఒక దానిని చేయించి మరి దాంట్లో మోషేని పెట్టి మరి నైలు నదిలో వదిలిపెట్టేయటం జరిగింది. అయితే మోషే అన్న పదానికి పేరుకు అర్థం ఏమిటంటే నీటి నుండి తీయబడినవాడు, డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్ అని అర్థాన్ని అది ఇస్తుంది. ఈ నైలు నది పరివాహక ప్రాంతాల్లో కనుక మనం చూసినట్లయితే ఈ జమ్ము చెట్లు అత్యధికంగా మరి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే ప్రియులారా, ఈ జమ్ము చెట్టు యొక్క కాడలను కనుక మనం చూసినట్లయితే అవి ట్రయాంగిల్ షేప్లో మనకి కనిపిస్తాయి. అయితే చాలామంది ఫరోలు మరి దీనిని గమనించే ఐగుప్తు పిరమిడ్లను ఆ షేపులో తయారు చేయించారు అని చాలామంది అభిప్రాయపడతా కూడా ఉంటారు. అలాగే ఈ జమ్ము చెట్టుని ఇంగ్లీష్లో పెపైరస్ ట్రీ అంటారు. ఈ చరిత్రలో మొట్టమొదటి పేపర్ వినియోగం అనేది ఈ పెపైరస్ ట్రీ, ఈ జమ్ము చెట్టు నుండి వచ్చిన దాని ఆధారంగానే మొట్టమొదటి పేపర్ను చరిత్రలో మరి మనుషులు ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. అలాగే ఈ జమ్ము చెట్టు కాడ పైన మీరు చూసినట్లయితే ఒక ఫ్లవర్గా మీకు కనిపిస్తుంది. అది సూర్య భగవానుడి రూపము అని ఐగుప్తీయులు నమ్ముతారు. అలాగే సూర్య భగవానుడిని కూడా వారు ఆరాధన చేస్తారు. ఈ విషయము మనందరికీ బాగా తెలుసు, చరిత్రను అధ్యయనం చేసిన వారికి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, జమ్ము పెట్టెలో పెట్టబడిన మోషేను దేవుడు కాపాడటంలో దేవుడి యొక్క శక్తి క్లియర్గా మనకి కనిపిస్తుంది. దేవుడి యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నైలు నదిని మరి నీటిని రక్తముగా మార్చడం ద్వారా ఐగుప్తు దేవీ దేవతల పైన యెహోవా యొక్క ఆధిపత్యము క్లియర్గా మనకి కానవస్తుంది. ఏదేమైనప్పటికీ నైలు నదిని చూడగానే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, ఆ విషయాలను ధ్యానిస్తున్నప్పుడు ఇప్పటికీ ప్రస్ఫుటమవుతుంది మన మదిలో అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే అంత్యకాలంలో మనం ఉన్నాం, రాకడ యుగంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ కాలములో మనం చూస్తూ ఉన్నాం చాలా నదులు ఎండిపోవటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఒకానొక నాటికి ఈ నైలు నది కూడా ఖచ్చితంగా ఎండిపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలోని లాంగెస్ట్ రివర్ అయినప్పటికీ అది కూడా
ఎండిపోవటానికి పాసిబిలిటీ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికి దప్పికొనడు అని మరి ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి క్రైస్తవులుగా మన యొక్క లైఫ్ లైన్, మన యొక్క జీవన విధానము దేనిపైన ఆధారపడి ఉందంటే, ఇటువంటి నదులపైనో లేకపోతే ప్రకృతిలో ఉన్న ఇతర అసెట్స్ పైన మన జీవన విధానం ఆధారపడి లేదు. కానీ మన లైఫ్ లైన్ ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి పిల్లారా, ఇప్పటిదాకా నైలు నదిని గురించిన కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలను మీరు వినటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏమైనా సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.